హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఉగాది పండుగ రోజు చేసే స్పెషల్ ఐటమ్ గురించి మాట్లాడుకుందాం. అదేనండి బొబ్బట్లు. మా దగ్గర అయితే వాటిని భక్షాలు అంటారు. సో బొబ్బట్లు అంటే అర్థమైద్దని నేను బొబ్బట్లు అని చెప్పాను. ఫస్ట్ శనగపప్పు తీసుకొని కుక్కర్లో పెట్టుకోండి. తర్వాత అవి 3 విజిల్స్ వచ్చాక తీసి చల్లారబెట్టుకోండి. పప్పును కొంచెం ఇట్లా ఆరబెట్టుకోండి. తర్వాత పప్పును మిక్సీ పట్టుకోండి. తర్వాత బెల్లం సేమ్ రేషియో తీసుకోండి. నేను 1 గ్లాస్ పప్పుకి 1 గ్లాస్ బెల్లం తీసుకున్నాను. తర్వాత స్టవ్ పైన బెల్లం పెట్టుకొని కొంచెం వాటర్ పోసుకోండి లైట్గా. తర్వాత ఇలాచి, సోంపు, కొంచెం నెయ్యి వేసుకోండి. పాకం రానివ్వండి బాగా. పాకం గట్టి పాకం రావాలండి. దానికోసం మనం వాటర్లో చెక్ చేసి ఇట్లా రావాలి, అంటే పాకం అవ్వాలి. ముందుగా లేత పాకం వచ్చినప్పుడు మాత్రం అస్సలు వేయొద్దండి పిండి. అంటే పూర్ణం అంతా అదంతా లూజ్ అయిపోతుంది. సో ఖచ్చితంగా ముదురు పాకం రావాలి. సో ఇలా ఆ మిక్చర్ వేసుకొని కలుపుకోండి. కొంచెం చల్లారాలండి. మనం అది చేయాలంటే, బొబ్బట్లు చేయాలంటే ఒక 2-3 అవర్స్ అయిన తర్వాత చేసుకోవాలి. అప్పుడే వెంటనే చేస్తే రావండి బొబ్బట్లు. సో పిండిని కొంచెం లూజ్గా ఒత్తుకోండి, గోధుమ పిండిని. అప్పుడైతే ఇంక మనం ప్రెస్ చేసుకోవడానికి ఈజీగా వస్తుందండి. లేకపోతే రావండి అంత ఈజీగా. ఎంత లూజ్గా ఉంటే గోధుమ పిండి అంత బాగుంటాయండి చేసుకునేటప్పుడు, తినేటప్పుడు కూడా. తర్వాత ఏముందండి, ఇంకా నెయ్యి వేసుకొని కాల్చుకోండి. నెయ్యి యాక్చువల్ అయితే నెయ్యే బాగుంటుంది ఇందులోకి, నూనె కన్నా. సో ఎంజాయ్ డిష్ అండి. నచ్చితే కామెంట్ చేసి చెప్పండి.